అల్లూరి సీతారామరాజు జిల్లాను వరుణుడు అతలాకుతలం చేస్తున్నాడు. జిల్లా అంతటా వానలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాన్ స్టాప్ గా వర్షాలు పడడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏ చిన్న కుంట చూసినా ఏ పెద్ద వాగు చూసినా ఉగ్రరూపంతో ఉరకలెత్తుతున్నాయి. దీంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాలైన తుమ్మిడిపుట్టు గ్రామ గిరిజనులు సరుకులు తెచ్చుకోవడానికి పెద్ద సాహసం చేయాల్సి వస్తుంది. పొంగి పొర్లుతున్న వాగును దాటితేనే తినడానికి సరుకులు దొరుకుతాయి. దీంతో గిరిజనులు అతి కష్టం మీద వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. మరోవైపు రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందూరు గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో ఉన్న గండిపోచమ్మ ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తూ ఉండడంతో నది దగ్గరికి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తుమ్మిడిపుట్టు గ్రామంలో 120 కుటుంబాలు పీవీటీజీ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా నిత్యావసర సరుకులు జీసీసీలో ఇచ్చే బియ్యం తీసుకురావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నిన్న అతి కష్టం మీద లక్ష్మీపురం పోయి ఆ బియ్యం తీసుకుని రావడానికి చాలా అతి కష్టం మీద తీసుకురావడం జరిగింది. అదే కాకుండా అదే పక్కనే మెట్టగూడ గ్రామంలో, కొడపుట్టు గ్రామంలో, కర్లపొద్దు గ్రామంలో